హాయ్ ఎవ్రీవన్. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈరోజు నేను వెరైటీగా దమ్ బిర్యానీ చేశానండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. ఏం లేదండి, చికెన్ 1 kg చికెన్కి 1 kg రైస్ తీసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం 1 టేబుల్ వేసుకోండి. ఇంకా గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసేసి బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసి ఇంకా గీ కూడా యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక అందులోనే పెరుగు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. పెరుగు అయితే ఒక 2 cups దాకా పడుతుందండి. పుదీనా కూడా వేసి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఆల్మోస్ట్ ఒక 3 hours మ్యాగ్నేట్ చేసుకోండి. 3 గంటల సేపు నానిందంటే ఆ జ్యూసీ చికెన్ అనేది ఎంతో టేస్ట్గా ఉంటుంది దమ్ బిర్యానీలో. ఇలా నానిన తర్వాత మనం ఒక మూకుడు పెట్టుకొని, అదే అండి ఒక దబ్బర పెట్టుకొని, లేదంటే నేను మత్తిపాత్రే పెట్టుకుంటాను ఎప్పుడు. ఇలా పెట్టుకొని ఇందులో 1-2 tablespoons ఆయిల్ వేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసేసి బాగా ఉడకనిచ్చుకోవాలి. ఒక 80% బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు మనకి చికెన్ అనేది కుక్ చేసుకొని అందులో మనం రైస్ అనేది యాడ్ చేసుకుంటే తొందరగా క్విక్గా రెడీ అయిపోతుంది. దమ్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుందండి. హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో అంత టేస్ట్గా వచ్చింది. ఇలా మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుతూ ఉండండి. మూత తీసి కలుపుతూ చికెన్ ఉడికిందా లేదా అనేది మనకి లెగ్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి కొంచెం స్కిన్ అనేది పక్కకు వస్తూనే మనకు తెలిసిపోతుంది. ఇంకా పక్కన నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. బాస్మతి రైస్ 1 kg తీసుకున్నాను. 1 kg చికెన్కి 1 kg రైస్ అయితేనే మనకి టేస్ట్ అనేది పక్కా కొలతలతో బాగా ఉంటుంది. ఇలా మొత్తం వేసేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్, ఉప్పు, ఇంకొంచెం నిమ్మకాయ, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి బాగా ఉడకనిచ్చానండి. చూడండి మనకి రైస్ అయితే ఉడికిపోయింది. ఇది వంచి మనం పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే స్ట్రైనర్తో ఏమి స్ట్రైన్ చేయకుండా మామూలుగా మూత పెట్టి వంచేసుకుంటున్నాను. ఇలా వంచిన తర్వాత మనకి చికెన్ కూడా కుక్ అయిపోయింది. చికెన్ అనేది కూడా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మూకుడు కింద పెట్టేసుకొని రైస్ అనేది లేయర్గా వేసేసుకుంటూ ఇంకా అందులోనే మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి, ఇందులో మర్చిపోయాను గీ ఉంది కదండి, గీని హీట్ చేసి అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసి మనం దమ్ పెట్టేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి నేను దమ్ అయితే పెట్టేసుకున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 10 to 15 minutes దమ్ పెట్టుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ అయితే రెడీ అండి. ఇంట్లోనే మనం సింపుల్గా దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎంతో టేస్టీ అయిన దమ్ బిర్యానీ అండి. అస్సలు అంత టేస్ట్గా కుదురుతుందని నేను కూడా అనుకోలేదు. అంత పర్ఫెక్ట్గా వచ్చింది. తింటుంటే స్పైసీగా, జ్యూసీగా చికెన్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.